ఇక్కడ కూర్చుందామా? రా రవి. రవి, ఏంటలాగున్నావు? ఏం లేదు కమల, నీతో ఈ అనుబంధాన్ని ఎందుకు పెంచుకున్నానా అని బాధపడుతున్నాను. రవి. అవును కమల, మరోలో అర్థం చేసుకోకు. నువ్వు చూస్తే పరమ పవిత్రుడైన సాంబయ్య గారి కూతురివి. మరి నేను ఏ దిక్కు లేని అనాథను. మనిద్దరి అనుబంధాన్ని ఎవ్వరూ హర్షించరు. మనం ఇలా కలుసుకున్నామని మీ నాన్నగారికి తెలిస్తే అమ్మో, చంపేస్తారు. అంత భయపడేదానివి నాకెందుకు మనసిచ్చావు? రవి, ప్రతి ఆడపిల్ల ఉత్తముడైన భర్త కోసం కలలు కంటుంది. నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లకి నీలాంటి భర్త దొరికితే అంతకంటే అదృష్టం ఏమని చెప్పు. ఆ అదృష్టాన్ని కాలతో అనుకోలేకే నీకు మనసిచ్చాను. కమలా, నేనెవరో తలుచుకున్నారా రాదు? అతనికి ఎవరున్నారు వెనక ముందు కలుసుకోవడానికి? కలుసుకుంటే నేనే కలుసుకోవాలి. అది మీలా అరుబేరం కాదు కాబట్టి. పొట్టిందిరా నిన్న పోటు. పడిచిందట, పడిచింది. 20 తింటున్నాగా 3 రూపాయలు ఇచ్చి కోడి, ఒక కారం ఉప్ప. ఇదిగో, నా ఉప్పు తినే అబద్ధం ఆడమాక. అత్త కారం తక్కువైనా కమ్మగానే ఉంటుంది. ఏడ్చింది. చారు నిండా నీళ్లు, పప్పు నిండా రాళ్ళు. ఏంటి? ఇదిగో, నీకు తెలుసా, అమెరికా వాళ్ళు రాకెట్ వదిలారు చంద్రమండలానికి, తిరిగి వచ్చేసింది. రష్యా వాళ్ళు వదిలారు, అది తిరిగి వచ్చేసింది. మన వాళ్ళు కూడా వదిలారు చింతపండు ధర ఆకాశానికి, మళ్ళీ తిరిగి రాలేదు. నీళ్ళంట నీళ్లు, నోరు మూసుకొని తినకుండా. ఇదండి వరస. ఈ అప్పలమ్మ కబుర్లతోటే కడుపు నింపేస్తుంది. పోనీ ఏదో మగదిక్కులేంది. ఏటి ఏటేటి? నాకు మగదిక్కలేదా? ఎవరా కొత్త కూసింది? ఇదిగో, వినాయకరావు గారి ఎగుమతి దిగుమతి వ్యాపారం అంతా నా మొగుడు ఒక్కడే చూసుకుంటున్నాడు. లారీ ఎక్కాడంటే వారం దాకా కిందికి దిగడు. తిండి తిప్పలన్నీ అందులోనే. అసలు మీరెవరైనా నా మొగుడిని చూసారా? చూసారా అంట? హీరోలా ఉంటాడు, హీరోలా. ఇదే నెంబరు. పోనీ పోనీ, ఫాలో దేర్. క్విక్. నువ్వు తొక్కపోతే వాళ్ళు మన్న తొక్కుతారు. పోనీ, తొందరగా పోనీ. పోనీ పోనీ, క్విక్ క్విక్, పోనీ తొందరగా పోనీ. పోయినా కర్రా, పోయింది. క్విక్. గెటింగ్ గెటింగ్. ఏం దొక్కమంటావయ్యా టొక్కులారి? తొక్కులరే అయితే చెక్కేద్దాం తేలమాట. అవి అవి ఇద్దరు చెక్కేశారన్నమాట. సార్, అంతా గంధపు చెక్కే సార్. ఆయనో ఇద్దరు చెక్కేశారు. తప్పించుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరిని గంధపు చెక్క చెక్కినట్టు చెక్కేస్తాను. అడ్డల కొట్టేస్తావు కదయ్యా. ఈ లారీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టు. అయ్యారండి, అయ్యారండి, అమ్మగారండి. ఎవరు ఎవరండి? మేమండి. ఊరి వేధవల్లారా మీరా? ఏమిటిలా దొడ్డుతో తెచ్చారు? కట్టి చూడండి. అయ్యగారు లేరండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పుడే పట్టుకెళ్ళిపోయారండి? అప్పుడే పట్టుకెళ్ళడం ఏమిట్రా? ఆయన పనులు పోలీస్ స్టేషన్కి వెళ్తే. అమ్మగారండి, ఇది మీకు తెలుసండి? మా గంధపులారి పోలీసులు అడ్డపడి పట్టుకెళ్ళిపోయారండి. అయిందా? నేను నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాను. 4 వేళ్ళు నోట్లో పోతున్నాయి. మనకెందుకండి దొంగ వ్యాపారాలు అని నా మాట వింటేగా. ఏమిటా వినేది? వచ్చారా? అక్కడే పెట్టి మూసేశారామని ఏడుస్తూ ఉన్నాను. ఏడవగా వచ్చాడా? ఇక ఏరా, లారీ పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది. అసలు ఏం జరిగింది? లోడేసి కూర్చుంటే పోలీసులు వెంబడించారండి. మేమే తప్పించడం. మీరు ఈ దొడ్లోకి వస్తుండగా మిమ్మల్ని ఎవరైనా చూసారా? మేమెవరిని చూడలేదండి. మీరెవరిని చూడలేదా? లోపల సావండి. ఏమండి, ఇలా రండి. ఏమిటండి ఇదంతాను? ఇప్పుడు పోలీసులు కొంప మీదకి వస్తే ఏం చేస్తారు? రారు. ఎందుకు రారండి?
ఆ లారీ మంది కాదు, ఆ లోడు మంది కాదు. అదేమిటండి? పిచ్చిదానా, ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతాయనే ఆ లారీ భద్రాచలం గారి పేరు మీద కొన్నాను. ఇప్పుడు ఆ లారీ వాడిదే, ఆ లోడు వాడిదే. మరి నష్టము? నేను మొదలు